తిక్క 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 తిక్కూరు తిక్క 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 తిక్కూరు తిక్కోళ్ళ ఊరు తింగరోళ్ళ ఊరు వేరైటీ ఊరు ఈ తిక్కూరు బర్రెమో మోకాళ్ళలో తెలివేమో అరికాళ్ళలో తింగరోళ్ళ లోకమే ఈ తిక్కూరు బుర్రలేని బర్రెలంతా గుజురులేని తెంకలంతా వీళ్ళంతా కళ్ళెమో నెత్తి పైన ఒళ్ళంతా వెటకారమంతా తిక్కూరు. అలాగే బయలుదేరుతున్నా. ఏంటి గురువు గారు, తిక్కూరులో హనుమంతరావు గారు ఇల్లు ఎక్కడండి? నాకు తెలుసండి, నేను చూపిస్తాను రండి. అమ్మయ్య, తీసుకెళ్ళండి బాబు. ఇంకెక్కడికి తీసుకెళ్తున్నాడు? తీసుకెళ్తున్నాడు. పైకి ఎక్కడికయ్యా బాబు? రండి. రండి, పైకి తీసుకెళ్తున్నావు ఎందుకు? ఆ పైకి వెళ్తే మీకు కావాల్సిన హనుమంతరావు గారి ఇల్లు కనిపిస్తుంది. నీళ్ళ ట్యాంక్ ఎక్కితే హనుమంతరావు ఇల్లు కనిపిస్తుందా? అవునండి. సరే వాడవే బాబు, రండి. అరే ఎందుకండి కంగారు? నాన్న ఎక్కుదాం. నీళ్ళ ట్యాంక్ ఇది చూడరా. తెక్కూరు అంటే సరిపోయింది. ఇదిగోండి హనుమంతరావు గారు, మీకు కావాల్సిన హనుమంతరావు గారు. బాబు ఇక్కడ ఇది తెక్కూరే కదా? హనుమంతరావు ఇల్లు ఎక్కడ? హనుమంతరావు గారి ఇల్లు. మనవలే మన తెక్కూరు వచ్చారు, హనుమంతరావు ఇల్లు కాదు. పెద్దయినా తెక్కూరు ఎక్కడా? ఇదంతా తెక్కూరే. తెక్కూరేనా? ఇక్కడ హనుమంతరావు గారు ఇల్లు ఎక్కడ? ఎక్కడండి ఇల్లు? ఎక్కడు ఇల్లు ఎక్కడ? ఎక్కడు ఇల్లు ఎక్కడ కాదయ్యా, హనుమంతరావు గారు ఇల్లు ఎక్కడ? ఇల్లు ఎక్కడండి? అతను ఎందుకు ఇల్లు ఎత్తాడు? భలే తెక్కూరు. పదండి పదండి. అవును, నువ్వు కూర్చుని కొమ్మని నువ్వే నరికించుకుంటున్నావు ఏటయ్యా? మా ఊరు ఆచారం అండి ఇది. ఆచారమా? ఇదేం ఆచారం అండి? కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి కదా. అందుకే కదండి కర్ర రెడీ చేసుకుంటున్నాను. ఓరి నాయను ఇది తిక్కురు నాయను, ఇక్కడ తిక్కే లోకం. దొంగతనాలు మానేశాను సార్. సార్ ఎప్పుడు చేయండి సార్, మరి ఎప్పుడు చేయండి సార్ ప్లీజ్. దొంగతనాలు దొంగతనం చెబుతుంది ఊరు ఎలా బాగుపడుతుందిరా? ఈ పండుగల జాతరలో ఒకటి చేస్తారు ఊరికి. తెక్కూరు ఎలా డెవలప్ అవుతుందిరా? ఎట్లా చేస్తారు మీరు జోదాలు ఆడుకుని కూర్చుంటూ? తెక్కూరులో దొంగతనాలు చెబుతా ఆచారాలు మంట కలిపినట్టురా. కానిస్టేబుల్ అన్నట్టు
ఏమండి ఎవరో పడుకున్నారు చూడండి అక్కడ. బాబు ఏ బాబు, ఇక్కడ హనుమంతరావు గారు ఇల్లు ఎక్కడమ్మా? ఎవర్రా మీరంతా? మీకు తెలియదురా అడ్రస్ అడగకూడదు అని దగ్గరకు వచ్చే నువ్వు ఆగరా, నువ్వు ఆగరా రే. బతికిపోయావరా బాబు. ఇదేం తెక్కుర్రా నాయన. ఏమండి టైమింగ్ అయ్యింది ఇంకా రావట్లేదండి పెళ్లివారు? నేను అదే చూస్తున్నాను. ఫోన్ కూడా చేశాం కదా. అడ్రస్ తెలిసిందంటారా? అడ్రస్ తెలియకపోవడం ఏంటే? ఈ తెక్కూరులో మనకు తెలియని వాళ్ళు ఎవరున్నారు? అందులో ఈ హనుమంతరావు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పు. అది నిజమేలండి. వస్తారు మనోళ్ళు ఘన స్వాగతం చెప్తున్నారేమో. ఏమో అయ్యో. దారిలో అందుకు ఆగుంటారు వాళ్ళు. వచ్చేస్తారులే. అందుకే లేట్ అయిందేమో. అదుగో వస్తున్నట్టున్నారే. వస్తున్నారు. రెడీ రెడీ. ఓరి నాయను ఇది తిక్కురు నాయను ఇక్కడ తిక్కే వెల్కమ్ టు తెక్కూరు. బాగున్నారా? తిక్కరు వెల్కమ్ టు తిక్కరు. వదిన గారు బాగున్నారండి? ప్రయాణం బాగా జరిగిందా? ఓకే అండి, రండి. కాలు కడుక్కుని వస్తాను. చేతులు కడుక్కోవాలండి. మా ఊరు ఆచార ప్రకారం కాళ్ళు కడుక్కోకూడదు. అదేంటమ్మా, కాళ్ళు కదా కడుక్కునే. లేదు, కాళ్ళు నేల మీద ఉంటాయి కదండి, చేతులుంటే అక్కడెక్కడ ఉంటాయి కాబట్టి చేతులే కడుక్కోండి. ఇది మా ఊరి ఆచారం అండి. రండి చెల్లె కడుక్కోండి అమ్మా. కడుక్కోండి. బాబు నువ్వు కూడా చేతులు కడుక్కోమ్మా. బాబు అంతా బాగానే ఉంది కదా? బాగారు ప్రయాణం బాగా జరిగిందండి. సీత కబుర్లు ఆపి టీ పాట వెళ్ళి. సరే నాన్నగారు పెళ్లి చూపులకు వచ్చామరా, ఇప్పుడు పెగ్గేంటి? టీ పట్టుకొస్తారు, తాగు. రే నానా, పిల్ల ఫోటో చూసానురా, చాలా అందంగా ఉంది. హీరోయిన్ లా ఉంటుంది అనుకో. నువ్వు చాలా అదృష్టవంతుడు రా. టీ తీసుకోండి. తీసుకో తీసుకోమ్మా. టీలో ఉప్పు సరిపోలేదండి. ఉప్పే కదండి వేశారు, అయినా టీలో ఉప్పు వేసారేటండి? అదేంటండి, మా ఊరు ఆచార ప్రకారం మేము ఉప్పే వేస్తాం. మీ ఊళ్ళో వెయ్యరా? టీలో ఉప్పు వేస్తారా? మరి మీ ఊర్లో వేస్తారండి? మా ఊర్లో పప్పులో వేస్తారులేండి. సరేంటండి. తిక్క 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 తిక్కురు తిక్క 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 కూర్చోమ్మా. బావగారు మరొక స్ట్రాంగ్ టీ తెప్పించమంటారేంటి? మరి మొవాటం ఎక్కువ మీకు. నానా ఆ పిలుపుని చదువుకున్నాను నాన్న. బావగారు, ఆ
ఆ సౌండ్ ఏంటండి? అమ్మాయి ప్రేమ కథా చిత్రం అని సినిమా చూసినట్టు ఉంది, అందుకనే సౌండ్స్. సీత వెళ్ళి టీవీ కట్టామని చెప్పు. వెళ్ళు, తీసుకురా. కంగారు పడు బాబు, కంగారు. కూల్ కూల్ కూల్, కంగారు పడు. టీవీ కట్టేసాడండి. తెలుసా మరి అమ్మాయి తయారు చేయి. అమ్మాయి తయారు చేయడం ఎందుకు, అదే తయారైపోయింది. బావగారు ఆ కట్న కానుకల విషయాలు కూడా ముందు పిల్లలు చూడండి, మనం ముందు కట్నం చాలేరా పిల్లలు చూస్తే పొద్దున నచ్చిందంటే కట్టకాడికి ఇస్తారా? పిల్ల కావాలి. పిల్ల కావాలంటే వస్తుంది, ముందు కట్నాలను మాట్లాడుకోండి. నీకు పిల్ల నచ్చి వెళ్ళిపోయిందంటే ఎలాగా? మాకేమవ్వాలి కట్నాలు? సరే, ఎంతకీ కట్నం ఎంత ఇస్తారు మీరు? ఏమిటండి? అదేనండి, మీరే కదా కట్నం ఇస్తారు. మా పిల్లకి 7 వారాల నగలు పెట్టాలి. మరి అయితే మీరు ఆడపిల్ల వారు కదండి, మీరు ఇవ్వాలి కానీ మీరు ఇవ్వటండి. మా ఊర్లో ఆచారం అలాంటి ఆచారం లేదండి, మీరే మాకివ్వాలి. అదేంటి వదిన గారు, మా ఊరు ఆచారం మీకు తెలీదా ఏంటి? ఇదేం ఆచారం? ఏమాచారం గ్రాచారంలో ఉంది మన నెత్తి మీదకి. ఏమిట్రా అడు నడవరా? అమ్మా కూర్చో అమ్మా. ఏమిట్రా నానా మనకేం తక్కువ నాన్న? ఆ జగదాంబ సెంటర్ లో, ఆ ఎల్ఐసి బిల్డింగ్ వెనకాల, ఆ గాజువాక థియేటర్ వెనకనే మనకు అక్కడ పునుకులు కొట్టు, ఇక్కడ ఇడ్లీ కొట్టు, ఆ అమ్మ అక్కడ ఎల్ఐసి బిల్డింగ్ వెనకాల పుణుకులు వేస్తుంటా ఉంటదమ్మా. అమ్మా అద్భుతం అనుకో. ఏంది నాన్న మనకేం తక్కువ, మనం పోషించుకున్నానన్నా. వదిన గారు పిల్లలు చూపించండి, కొంచెం చూస్తాడట. కంగారు ఎందుకమ్మా, పిల్లలు చూపిస్తాం. పిల్లలు నచ్చిందనుకో మీరు చేసుకోరు కదా, అలాగే పిల్లలు నచ్చిందనుకో బావగారు మీరు చేసుకోవడం బాగోదు కదా. కాబట్టి పిల్ల ఎవరికి నచ్చాలో వాళ్లే లోపలికి వెళ్లి చక్కగా పిల్లలు చూసుకుని వస్తారు. బాబు నువ్వు అలా ఇల్లమ్మా లోపలికి. రండి బాబు, రండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. అన్నయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా అండి? చాలా బాగా జరిగిందమ్మా. అడ్రస్ బాగానే కనుక్కున్నారా? అబ్బో మీ పేరు చెప్పగానే మీ ఊరోళ్ళందరూ ఓహోహోహో ఏమి స్వాగతించారమ్మా. చాలా బాగా తీసుకొచ్చారు తల్లి. బావగారు చెల్లెమ్మా, మా అమ్మాయి బాగా నచ్చినట్టుంది మీ అబ్బాయికి. లోపల నుంచి బయటికే రావట్లేదు. అవునవును. అవును. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటారండి? ఫస్ట్ శోభనం కదండి. అదేమిటది? శోభనమా? పెళ్లి తర్వాత కదండి శోభనం. అది కాదండి. అది కాదు బావగారు, మా ఊరి ఆచారమే అంత. ఇదే ఆచారం. అదేంటమ్మా అమ్మగారు, మీరేనా చెప్పండి. వదిన గారు, అయ్యో ఏమైంది? వెళ్ళిపోతాను నాన్న.